అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కుల కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి 241వ ఎపిసోడ్కి సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి, ఆ స్వామికి సంబంధించిన అనేక విషయాల గురించి కొంచెం మాట్లాడుకుంటూ సాగిస్తున్నటువంటి ప్రస్తుత పరంపరలో ఈరోజు స్వామివారి దివ్యక్షేత్రానికి సంబంధించినటువంటి అంతటి పరమ పవిత్రత, ఆ పరమ పవిత్రతతో పాటు అంతంత మహిమ, ఆ మహిమాన్వితంగా ఉండటం అనేటువంటిది ఏమిటి అనే విషయం ఒక్కసారి ఆలోచిద్దాం. నాతో సహా మీలో కూడా ఎంతోమంది తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళు, వెళుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్క మాట గుండెల మీద చేసుకొని మనం ఆలోచిస్తే, జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుంటూ నెమరు వేసుకుంటే, ఎన్నిసార్లు తిరుమల క్షేత్ర సందర్శనకి మనం వెళ్ళినా కూడా వెళ్ళిన ప్రతిసారి ఒక ఆనందం, అదే సంతోషం, అదే సంబరం, అదే ఒక భావన, మాటలకందని భావన కలుగుతుందా లేదా? దేశ విదేశాల్లో మనం అనేక ప్రదేశాలకి వెళ్ళినా కూడా, అనేక స్థలాలను సందర్శించినా కూడా, అనేక క్షేత్రాలకు వెళ్ళినా కూడా, ఈ తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా అంత ఆనందం ఏంటి? మనల్ని మనం మర్చిపోయి మైమరచిపోతూ ఉండేటువంటి పారవస్యం కలగటం ఏంటి? పారవస్యం అంటే ఏమిటి? అనేకసార్లు మనం వినేటువంటి పదం పారవస్యం. పరవశ అంటే మన వశంలో మనం ఉండకుండా ఇతరులకి వశం అవటం అనేది పారవస్యం. దాన్నే ఆనంద పారవస్యం, ఇక్కడ భక్తి పారవస్యం. ఆ స్వామి క్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు మనల్ని మనం మరచిపోవడం జరగటం ఏదైతే ఉందో అది భక్తితో కూడినటువంటి ఆనందం కలిగించేటువంటి పారవస్య అనుభూతి. అది ప్రతిసారి అదేలా జరగటం అనేటువంటిది ఒక వింతనే చెప్పుకోవాలి. ఎందుకని అలా జరుగుతుంది? స్వామిని మనం దర్శించుకునేది కొంచెం సేపు మాత్రమే. మన అదృష్టం కొద్ది క్షణాల, ఒక అర నిమిషమా, ఒక నిమిషమా, ఒక్కోసారి 2 నిమిషాలా, అది మన భాగ్యాన్ని బట్టి, మన అదృష్టాన్ని బట్టి మనకి దక్కేటువంటి ఒక భాగ్యం, పరమ భాగ్యం, సద్భాగ్యం. అవునా కాదా? అయితే స్వామివారిని దర్శించటం అనేటువంటిది జరగటానికి ముందు కూడా, ఎప్పుడైతే మనం తిరుమల క్షేత్రం మీద అడుగు పెడతామో, తిరుమలలో ఎప్పుడైతే అడుగు పెడతామో, అక్కడి నుంచి కూడా అదే ఒక కాటేజ్ కావచ్చు, ఒక బిల్డింగ్ కావచ్చు, ఒక హోటల్ కావచ్చు, ఒక రెస్టారెంట్ కావచ్చు, ఒక బజారు కావచ్చు, ఒక రోడ్డు కావచ్చు, కానీ ఎక్కడ సంచరిస్తున్నా కూడా మన మనసుకి మాటలకందనటువంటి భావన కలుగుతుంది, ఒక పారవస్యం కలుగుతుంది. ఎటువంటి వారిలోనైనా కూడా ఒక అలౌకికమైనటువంటి అనుభూతి పువ్వు వికసించినట్టు వికసిస్తూ ఉంటుంది. ఎందుకనంటారు? ఎందుకంటే వైకుంఠం వీడి వచ్చినటువంటి సాక్షాత్తు మహావిష్ణువుతో పాటు సకల దేవతలు, సమస్త మహర్షులు, యోగులు, పుంగవులు, అనేక మంది మహనీయులు, మహాత్ములు అక్కడ ఒక చెట్టు రూపంలో, ఒక పుట్ట రూపంలో, ఒక ఆకు రూపంలో, ఒక పువ్వు రూపంలో, ఒక రాయి రూపంలో, ఒక రప్ప రూపంలో అక్కడ ఉంటారు. అందుకే తిరుమలలో మనమందరం ఇటు అటు తిరుగుతూ ఉంటే, మామూలుగా ఎక్కడో ఒక ఊళ్ళో, ఒక బజార్లో, ఒక రోడ్డు మీద, ఒక మార్గంలో సంచరిస్తూ ఉన్నట్లు ఉండదు మనకి. దానికి కారణం ఏంటంటే అదంతా కూడా పరమ పవిత్రమైనటువంటి మహనీయులే చెట్టుగా, చేమగా, పుట్టగా, గట్టుగా, రాయిగా, రప్పగా ఉండడం. అసలు అక్కడ మనల్ని పలకరించే గాలి విచిత్రం, మనకు కనిపించే రాయి విచిత్రం, మనకి తగిలేటువంటి చెట్టు విచిత్రం, మనకి కనిపించేటువంటి చేమ విచిత్రం. ఏదైనా సరే దాన్నే మనం వనస్పతి జగత్తు అంటాం. రకరకాల చెట్లు, రకరకాల లతలు, రకరకాల వృక్షాలు, రకరకాల మొక్కలు, ఇవన్నీ ఉండడం, దాన్ని మనం వనస్పతి జగత్తు, వనస్పతి ప్రపంచం అంటాం. అన్నట్లు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అనేటువంటిది ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఒక వృక్షం.
దానికి ఎక్కడలేని డిమాండు, కోట్లాది కోట్లు డిమాండ్ ఉండేటువంటిది. అందువలన తిరుమల గొప్ప అని భావిస్తూ ఉంటారు కొంతమంది. ఎర్రచందనం అనేది ఒక మొక్క లేదా ఒక వృక్షం కావచ్చు మిత్రులారా, కానీ తిరుమలలో మనం చూసే కొద్దీ కనుచూపు మేరకు మనకు కనిపించేదంతా వనాలే కదా. కోటాను కోట్ల కోటాను కోట్ల 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 వృక్షాలున్నా, మొక్కలున్నా, లతలున్నా, తీగలున్నా, ఇంకోటున్నా, పొదలున్నా, అన్నింటిలోనూ ఒక పరమార్థం, అన్నింటిలోనూ ఒక పరమాత్మతత్వం, అన్నింటిలోనూ ఒక భక్తి పారవస్యంతో ముక్తిని ప్రసాదించేటువంటి తత్వం ఉండటం వలన తిరుమలకి అంత గొప్పతనం. మామూలుగా మనం చెట్టును చూసిన ప్రతిసారి అంత ఆనందం కలగదు, ఒక లతను చూస్తే అంత ఆనందం కలగదు, గాలి వీస్తే అంత ఆనందం అన్ని చోట్ల కలగదు. తిరుమలలో మాత్రం ఎందుకు అలా జరుగుతుంది అంటే అక్కడ ప్రతి అణువులోనూ అంతటి మహిమ ఉంది. అటువంటి మహిమ నిండినటువంటి చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు అన్నింటి సమాహారంతో ఉండేటువంటి వనస్పతి జగత్తు తిరుమల మొత్తాన్ని, సప్తగిరులని ఆవరించుకొని ఉండటం వలన మనకి అటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. అనిర్వచనం అంటే ఏంటి? నిర్వచనం అంటే డెఫినిషన్, నిర్వచనీయ అంటే డెఫినిషన్ ఇచ్చేది, అనిర్వచనీయం అంటే డిఫైన్ చేయలేని, మనం ఫలానా అని చెప్పలేనటువంటి ఆనంద పారవస్య అనుభూతి కలగటం. ఒక క్షేత్రానికి అంతటి మహిమ, అంతటి శక్తి, అంతటి పారవస్యం ఇచ్చేటువంటి ప్రభావాత్మకత సులభంగా రాదు. దానికి దైవం ఒక్కటే కారణం. అలా అనేక విషయాలు మళ్ళీ మనం ఇలాగే ఒక్కొక్క ఎపిసోడ్లో తెలుసుకుంటూ ఉన్నాం. మళ్ళీ తిరుమల వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న కొన్ని విషయాలు గుర్తొస్తుంటే, నెమరు వేసుకుంటుంటే, అరే ప్రతిసారిలాగా యాత్ర కాదే, ఈసారి యాత్ర మనం ఇంకా మరింత సార్థకంగా చేస్తున్నామే అనేటువంటి భావన చాలామందిలో గ్యారంటీ కలుగుతుందనేది నా విశ్వాసం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.